హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మ్యాంగో సాగు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము మ్యాంగో సాగు ప్రిపేర్ చేద్దాం రండి. అందుకు కావాల్సినవి మ్యాంగోస్, మామిడి పళ్ళు, సగ్గుబియ్యం. సగ్గుబియ్యంని బాగా ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత మనము బాగా ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. కాబట్టి నేను ఒక అరగంట నానబెట్టి ఉడకబెడుతున్నాను. మీకు టైం లేకపోతే అలాగైనా ఉడకబెట్టుకోవచ్చు. అలా బాయిల్ చేసుకున్న ఒక 10 మినిట్స్ లోపల ఉడికిపోతుంది. నేను చిన్న సగ్గు బియ్యం తీసుకున్నా కాబట్టి చూడండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. 5 మినిట్స్లో ఉడికిపోయిందండి. ఇంకా ఉడికిపోయిన ఆ సగ్గు బియ్యాన్ని మనం స్ట్రైనర్లో వడగట్టుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆ వేడి అంతా చల్లారేంత వరకు మనము సగ్గు బియ్యం స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. వంపుకొని చూడండి ఇలా తీసుకొని ఒక బౌల్లో చల్లారి పెట్టుకున్నాక ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న మామిడి పళ్ళు అయితే ఒక 2-3 లేదా పెద్ద మామిడి పండు అయితే ఒక మామిడి పండు గుజ్జు తీసుకుందాము. అందులోకి 1 కప్పు పాలు వేసి బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఇలా థిక్ పేస్ట్ వస్తుంది కదా, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో మనం ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాము. అలాగే ఒక 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకున్న చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ వేసుకుందాము. నేనైతే చియా సీడ్స్ తీసుకున్నాను. అలాగే గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరే కూడా వేసాను. ఇప్పుడు తాటి నుంచులు కూడా ఒక 3 వేసుకున్నాను. అది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తాటి నుంచులు అలా ఒలిచి పెట్టుకున్నవి ఒక 2 వేసాను. తర్వాత పాలు వేసుకుంటే అంతే అండి. తర్వాత చక్కెర మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేనైతే ఒక 4 నుంచి 5 స్పూన్లు వేసాను. మీ స్వీట్నెస్ బట్టి మీరు వేసుకోండి. అంతే అండి. చూడండి సగ్గుబియ్యము, మామిడి పళ్ళు గుజ్జు, మామిడి పళ్ళు కట్ చేసుకున్న పీసెస్, సబ్జా గింజలు, తాటి నుంచులు వేసుకున్నాం. అంతే అండి. ఇప్పుడు ఇలా ఈజీగా ఒక 2 సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమే. దాంట్లో కూడా సగ్గుబియ్యము, సబ్జా గింజలు, తాటి నుంచులు వేసాను. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో సాగు వేస్తున్నాను. నేను ప్రిపేర్ చేసింది ఒక 4 నుంచి 5 మందికి సరిపోతుందండి. మీ క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత పైన గార్నిష్ టాపింగ్కి మళ్ళీ నేను తాటి నుంచులు కట్ చేసుకున్నాం, సగ్గు బియ్యము, కట్ చేసుకున్న మామిడి పళ్ళు ముక్కలు వేసుకుంటున్నాను. గార్నిష్ కోసం పిస్తా బాదం పప్పు కూడా చాప్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేస్తున్నాను. అంతే అండి. చూడండి ఎంతో సింపుల్గా మనము మ్యాంగో సాగు ప్రిపేర్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ మ్యాంగో సాగు ఈ సమ్మర్లో చాలా చలవ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.